ఇండి కూటమికి బయట నుంచి మద్దతు అని మమతా బెనర్జీ ప్రకటించారు. దాని అర్థం ఏంటంటే లోపల మాత్రం మద్దతు లేదు. అంటే పశ్చిమ బెంగాల్లో మేము మద్దతు ఇవ్వం, మాకు శత్రువు కాంగ్రెసే, కానీ బయట నుంచి మద్దతు ఇస్తాం. అంటే ఏం లెక్క ఏం లాజిక్ అర్థం కాని పరిస్థితి. ఇండి కూటమి విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రెస్తో వచ్చిన విభేదాల వల్ల ఇండి కూటమికి దూరంగా ఉన్న ఆమె నిన్నటి బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు. అంతేకాక ఇండి కూటమి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మద్దతును తాము బయట నుంచి ఇస్తామని ప్రకటించారు. అయితే బీజేపీతో కలిసి పనిచేస్తున్న బెంగాల్ కాంగ్రెస్, సిపిఐ పార్టీలు తమ దృష్టిలో ఇండి కూటమిలో భాగం కాదన్నారు. అయిపోయి ఒక్క లైన్తో తేటతెల్లమైపోయి. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడం అంటే దీన్నే అంటారు. తమ మద్దతు జాతీయ రాజకీయాలకే పరిమితమని మమత స్పష్టం చేశారు. ఏ విధంగా పాజిబుల్? జాతీయ రాజకీయాల వరకు పరిమితమై రాష్ట్రాల్లో కొట్లాట్లు పెట్టుకుంటే అది ఏ విధంగా పాజిబుల్? అది జనం కూడా ఏ విధంగా చూస్తారు, విశ్వసిస్తారు అసలు ఇలాంటి వాళ్ళని? అందుకనే అక్కడ బెంగాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఏమంటున్నారు, దయచేసి మా ఓటు వేయకపోయినా పర్లేదు, బీజేపీకి వేయండి, తృణమూల్ కాంగ్రెస్కి వేసే బదులు అని చెప్తున్న వైనం పరిస్థితి అలా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ ఏమన్నా అధికారాల్లోకి వస్తే, ఎంపీ ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పటిష్టంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే ఉంటే అక్కడ పరిస్థితులు ఏవి కూడా జనం కంట్రోల్లో ఉండవు, టీఎంసీ గూండాల కంట్రోల్లోనే ఉంటాయి. ఆ భయం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తాలూకు నేచర్ రాష్ట్రానికి మారిపోద్ది. అందుకని అక్కడ చూడండి, బీజేపీకి సానుకూల కామెంట్స్ చేశారు. ఢిల్లీ విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ని మొట్టమొదటిసారిగా అరెస్టు చేయమని చెప్పేసి విపరీతమైన డిమాండ్లు చేసింది, ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులే. ఇప్పుడు అదే కేజ్రీవాల్ అరెస్ట్ అయితే వీళ్ళందరూ కలిసి మహారాలీలు చేస్తారు. ఎంత హిపోక్రసీ! ఇటువంటి పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంట మమతా బెనర్జీ చెప్తున్నారు. 400 సీట్లు రావు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ వేసిన ట్రాప్ వీళ్ళకి, అబ్కి బార్ 400 పార్ అనడంతో 400 రావు, మీకు 400 రావు అంటున్నారు. సార్ 400 రాకపోతే 370 వస్తాయి, 370 కాదు 350, లేకపోతే లాస్ట్ టైం వచ్చినవి వస్తాయి. బట్ గెలుస్తారు కదా వాళ్ళు. మనం మాట్లాడాల్సింది ఏంటి, మీరు గెలవరని మాట్లాడాలి, మీకు 400 రావని మాట్లాడుతున్నారు వీళ్ళు. అట్లుంటుంది బీజేపీ చాణక్యం. వీళ్ళ బుర్రలకవి సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతూ ఇది పరిస్థితి. మమతా బెనర్జీ గురించి ఇంకేం మాట్లాడతాం?